హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శేఖర్ భాష ఎలిమినేట్ అవ్వటం ఒకటి, ఆయన్ని ఎలిమినేట్ చేసిన తీరు అసలు వరస్ట్ అనిపించింది నాకు. అంటే అసలు బిగ్ బాస్ స్ట్రాటజీ ఏంటో, దానికి తోడు ముందే మళ్ళా ప్రేక్షకులకు అనుమానం రాకుండా బయట విషయాలను చూసి కాదు, లోపల విషయాలను చూసే మీరు గేమ్ని చూసే జడ్జి చేయండి ఎవరు ఉండాలో అన్నా కూడా కంటెస్టెంట్స్ అందరూ వాళ్ళకి 8 మీద ఎక్సెప్ట్ సీత. ఆ తర్వాత ఏడుపులేందో, ఆ తర్వాత నిఖిల్ వచ్చి సీత దగ్గరికి వచ్చి నీకు తెలుసు కదా మేమందరం ఎందుకు వేసామంటామేంటో. అంటే ఏంటి ఎందుకు వేసామన్నా నాకు సార్ చెప్పాడు కదా, బయట విషయాలు వద్దు, లోపల మీకు ఎవరు ఉండాలో వాళ్ళని జడ్జ్ చేయమని. ఒక పక్క శేఖర్ భాష అందరి ఆదిత్య కంటే ఏ విషయంలో తక్కువ నాకు అర్థం కావటం. ఆయనకు ఆడాలన్న జీలు ఉంది, ఎంతో ఉందబ్బా. బేబక్క కూడా ఉంది ఆడాలన్న జీలు ఎంతో. హడావుడి చేసి పారేసింది. లాస్ట్ 2 days ఉంచారా పీకేర్గా. సో ఈరోజు ఎపిసోడ్ గురించి చెప్పాల్సి వస్తే మిగిలినవన్నీ లైట్ అండి. మిగిలినవి ఏంటంటే 2 క్లాన్లు డివైడ్ చేస్తారు. ఆ క్లాన్లో మెంబర్స్ని చూజ్ చేసుకుంటారు. సో అభయ్ క్లాన్లో కొంతమంది వెళ్తారు అండ్ నిఖిల్ దాంట్లో కొంతమంది వెళ్తారు. ప్రోమోల రూపంలో అన్నీ చెప్పాము, లీక్ అప్డేట్స్ వచ్చినాయి కాబట్టి ఏ టీంలో ఎవరు అనేది కూడా బిగ్ బాస్ లవర్స్ అందరికీ తెలుసు. ఓకేనా, రైట్. ఆ తర్వాత ఏదో పిల్లబచ్చ గేమ్లు కొన్ని ఆడిస్తారు. ఆ తర్వాత ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ వస్తారు. శేఖర్ ఎలిమినేషన్. నేను డైరెక్ట్గా శేఖర్ ఎలిమినేషన్ దగ్గరికి వస్తున్నా. ఓకేనా. సో ఈరోజు నాకు సార్ హోస్టింగ్ ఎలా ఉందంటే, ఏదో నిన్న అరిచాం కాబట్టి ఈరోజు కూల్ చేయాలి కొంచెం సోనియాని. ఆ వైఎస్ అంటే ఏంటి అంటే సోనియా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ పేరు ఎత్తటం, కొంచెం పుష్ చేసేట, కొంచెం అమ్మాయి అంటే మైండ్ కొంచెం ఇదే ఉంటుంది కదా, కొంచెం నిన్న బాగా అరిచినట్టు అనిపించింది కదా, దాని నుంచి పోగొట్టే ప్రయత్నం చేశాడు లైటర్ వేలో. ఆ తర్వాత విష్ణుప్రియని కొంచెం ఎక్కువ సార్లు అంటాం కూడా నాకు అది నచ్చల. ఇప్పుడు అంతమంది ఉన్నప్పుడు ఎవ్రీ టైం నువ్వు విష్ణుప్రియని రిఫర్ చేస్తే అక్కడ ఉండే వాళ్ళకి కొంచెం మొనాటనే వస్తాయి. ఈ కొంచెం మానుకోవాలి బీబీ టీం వాళ్ళు. సో ప్రతిసారికి మీరు గమనిస్తే ఈరోజు ప్రతి 10 నిమిషాలకి ఆ విష్ణు అంటే ఏంద్రా నాయన అన్నట్టు అనిపిస్తుంది చూసే మనకి. సో అది ఒకటి నాకు నచ్చలేదు. ఆ తర్వాత శేఖర్ భాష విషయానికి వద్దాం. ఎక్సెప్ట్ సీత అందరు వేశారు. సో అందరు చెప్పింది ఒకటే, ఏంటి ఇమ్మలేకపోతున్నాడు, లాస్ట్ వీక్తో పోల్చుకుంటే ఈ వీక్ బాగా లేడు. సో సోనియా అయితే ఇంకా ఆయన ఆడొచ్చు, ఇట్లా ఒక్కరొక్క రకంగా చెప్పారు. సో నాకేమనిపించిందంటే, ఫేక్ ఎవరు రీల్ ఎవరులో తిను ఫేక్ పెట్టాడు మణికంఠని శేఖరు. ఒక్కోసారి నాకు కూడా అలానే అనిపిస్తాడు మణికంఠ. కానీ మణికంఠ అట్లీస్ట్ ఉన్న వాళ్ళు సీత తర్వాత నాకు ఎందుకు నచ్చాడు అంటే, సీత శేఖర్ భాష ఉండాలంది. మణికంఠ నాకు ఎందుకు నచ్చాడంటే, వీళ్ళలాగా గేమ్లో ఆయన సింపథైజ్డ్ మాటలు చెప్పలా. ఈవెందో అది గేమ్ అయినా కానీ, అది నేను అంటుంది, ఆయన గేమే. ఆయన ఖచ్చితంగా ఒక మెంటల్ గేమ్ ఆడుతున్నాడు. శేఖర్ భాష చెప్పింది కూడా అదే, ఏది చేయాలో ఆలోచించుకొని ఒక స్టెప్ ముందుగానే ఉన్న ఎమోషన్ టక్కని చూపించడానికి ఆలోచించేస్తున్నాడు అనేది నిజం. కానీ అట్లీస్ట్ ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్గా పెట్టగలిగాడు మనీ. నాకు నీకు ర్యాప్ అవటం లేదు, నాకు నీకు చాలా కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. సో ఆదిత్యలో ఏం నచ్చింది శేఖర్తో నచ్చలేదంటే, కంపారిటివ్లీ నాకు ఆదిత్యనే ఎక్కువ, ఇట్లా బద్దలు కొట్టాడు. అట్లీస్ట్ ఆదిగూగోలు లేదు మిగిలిన వాళ్ళకి చాలా మందికి. సో ఇక్కడ నేను మనీని సమర్థించడంలా, ఆయన పాయింట్ అనేది అట్లీస్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంది కదా. సో ఆయన బయటికి వెళ్ళి కొంచెం వాళ్ళ బాబుని చూడాలి, సో ఆయన మంచిగా ఉండాలి, సో ఆయన హ్యాపీగా ఉండాలి, ఇక్కడ ఉంటే అట్లా చెప్పలేదు కదా. అట్లా చెప్పు. ఇప్పుడు అక్కడ గేమ్లో ఉండటం అంటే ఏంటంటే, నాకు సార్ చెప్పిన పాయింట్ని ఆ ఇంట్లో ఎవరన్నా క్యాచ్ చేయగలగాలంటే అది మణికంఠ ఒక్కడే. ఏమన్నాడు, బయట విషయాలను కాకుండా లోపల విషయాలను చూసి మీరు ఎందుకు ఉండకూడదో చెప్పాలి అన్నప్పుడు దాన్ని జస్టిఫై చేస్తా చెప్పాలా. హీ డిడ్ దట్. అది తీసేయండి. నిజంగా నాకైతే చాలా ఇదనిపించింది. శేఖర్ భాష ఆ ఇంట్లో ఉన్న అందరికంటే ది మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్ టు స్టే ఇన్ దట్ హౌస్. చాలా మంది కంటే మీరు ఏమన్నానుకోండి, ఓట్లు సోది తక్కువ పడ్డాయి. ఏందండి తక్కువ పడేది? తక్కువ పడితే లాస్ట్ ఇద్దరులో బాటమ్ 2 వరకు మేము జనాలయే తీసుకున్నాం, ఈ ఇద్దరు వరకు హౌస్ అంటే ఏంటి? అఖిల్ ఒకసారి హౌస్ మేట్స్ ఒపీనియన్తో సీక్రెట్ రూమ్కి వెళ్తే తర్వాత అంటారు అని పిచ్చి. కానీ సీక్రెట్ రూమ్కి నేను ఎలిమినేట్ కాననుకున్నాను అభిజిత్ అంటాడు ఆ సీజన్లో. ఎలా ఎలిమినేట్ అవుతాడు అనుకుంటాను, నువ్వు నార్మల్గా ఏం కాలేదు కదా,
హౌస్ మేట్స్ ఒపీనియన్తో తీసేస్తే ఎలా ఎలిమినేట్ అవుతావు, నాకు తెలిసి నువ్వు అక్కడే ఉన్నావని అంటాడు. అంటే జనరల్ ఫినామినా అది. ఏది? ఓట్లేసి నిజంగా అండి, చాలా మంది ఓట్లు తక్కువ అంటున్నారు కానీ నేను చాలా చోట్ల అంటున్నాను, మా ఓట్లు వేస్ట్ అని, ఈ వీక్ మొత్తం భాషాకే వేషం, ఈ వీక్ మొత్తం శేఖర్ భాషాకే వేషం అనే వాళ్ళు బోలెడంత మంది ఉన్నారు. ఇప్పుడు ఆయనకి తెలీదా? ఆయన సెప్టెంబర్ 14th డెలివరీ అయిందంటే హార్డ్లీ 2 వారాలు, అంటే 12-13 రోజులు. అంటే వాళ్ళ వైపు 12 రోజులు 13 రోజుల్లో డెలివరీ అవుతుంది అనగానే కదా ఆయన వచ్చింది షోకి. అంటే దాన్ని ఓవర్కమ్ చేసి ఉండాలనే ఇదితోనే కదా వచ్చాడు ఆయన. అసలు ఏం చూపించాడు గేమ్? చాలా మంది అంటారు ఆయన అసలు కనపడలేదు, ఆయన గేమ్ ఆడలేదు అంటే, ఆయన గేమ్ ఆడలేదా? ఆయన గేమ్ను చూపించలేదా బిగ్ బాస్? పోనీ ఆదిత్యం ఇంతకంటే తోపాటు ఆడాడా? సరే, మిగిలిన వాళ్ళందరూ ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ అనుకుందాం. అట్లీస్ట్ చివరిలో నిలబడ్డ ఆదిత్య ఓం కంటే శేఖర్ భాష దేంట్లో తక్కువ? ఏం ఆడలేదు. అంటే అసలు నాకు అర్థం కావట్లేదు. శేఖర్ భాషని ఎలిమినేట్ చేయాలంటే బిగ్ బాస్ ఏదన్నా ఎక్స్పెక్ట్ చేశాడా ఇతని నుంచి? ఆ బయట మాట్లాడే మాటలు బట్టి ఒక ఫైర్ అనేది రావాలనుకున్నాడా? బిగ్ బాస్ అనుగుణంగా నేను కంటెంట్ ఇవ్వలేదా అని కూడా అనిపించింది నాకు. ఇప్పుడు సోనియాతో ఒక్క గొడవ తప్పితే ఏం లేవు శేఖర్ భాష. అది టక్కని తగ్గిపోయాడు. సో మేము ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, నువ్వు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, నువ్వు ఒక రకంగా ఉంటున్నావు. మోర్ ఓవర్ దానికి తోటి మాకు కరెక్ట్ పాయింట్ దొరికింది, నీకు బాబు పుట్టాడని, సో దీంతో నెట్టేస్తాము అన్ని నెట్టేసినట్టు అనిపించింది. శేఖర్ ఎలిమినేట్ అయ్యాడు అనే దానికంటే ఒక పక్కా ప్లాన్తో శేఖర్ని గెంటేశారు అంటే కరెక్ట్ ఏమో అనిపించింది నాకు. మీకు ఇంకో పాయింట్ రావచ్చు, అయ్యో వాళ్ళు మీరు ఎందుకు అలా ఆలోచిస్తున్నారంటే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో థింక్ చేసి అందరూ శేఖర్ భాష బయట ఉంటే బాగుంటుందని. అంటే ప్రతి వాళ్ళకి బాధలు ఉంటాయి, అందరూ బయటికి రావచ్చుగా. అక్కడికి వెళ్ళింది ఆడటానికి కదా, అక్కడికి వెళ్ళింది సంథింగ్ ప్రూవ్ చేసుకోవడానికి కదా వెళ్ళింది. నిజంగా అంత ప్రేమ ఉంటే శేఖర్ భాష మీద వాళ్ళ బాబుని చూపిలేరా? ఎన్ని డ్రామాటిక్ సిచ్యువేషన్స్, ఎన్ని డ్రామాటిక్ ఇన్సిడెంట్స్ మనం బిగ్ బాస్ ఇంట్లో చూడాల. 4వ వారం 5వ వారం వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చూపించటం, బాబు పుడితే చూపించటం, లేకపోతే ప్రెగ్నెంట్ అయితే చూపించటం, లేకపోతే ఇంటికి వచ్చిన వాళ్ళకి కొంతమందికి అయితే వాళ్ళే తోబుట్టులాగా శ్రీమంతాలు చేయటం, ఇవన్నీ జరగలేదా? నిజంగా శేఖర్ భాషను ఉంచాలనుకుంటే జస్ట్ ఆ బాబుని చూపించి 5 నిమిషాలు మాట్లాడితే అవదా? సో అది కారణం కాదనిపిస్తుంది నాకు. ఏంటో అంటే అసలు ఒక్కరంటే ఒక్కరు కూడా అసలు ప్రతి ఒక్క దండ ఆదిత్యకు పడి అసలు ఆయన ఆదిత్యతో కంపేర్ చేస్తుంటే అసలు వేస్ట్ అన్నట్టు మాట్లాడుతుంటే అసలు ఏందో అర్థం కావట్లేదు. సో హౌస్ మేట్ చేతిలో ఓడిపోయినా బయట కోట్లాది మందికి మాత్రం శేఖర్ భాష విన్నర్, అంతే. విన్నర్ ఇన్ ది సెన్స్ ఆయన ఎలిమినేట్ కాబోయే వ్యక్తి కాదు ఈ వీక్. నీకు అదే చెప్తాడు, ఎనిమి అని పోయి ఎనిమి అయ్యి వచ్చావా అంటే, నేను ఎనిమిలాగా రాలేదు, హీరోలాగా వచ్చాడంటాడు. ఏది బిగ్ బాస్ బజ్లో ఆయన అడుగుతాడు కదా అర్జున్ అడిగిన క్వశ్చన్కి, ఓకేనా? సో అలానే ఇంకా వచ్చేసారు. ఆ తర్వాత 3 బెస్ట్, 3 ఫేక్, 3 రియల్ పెట్టమంటే రియల్ వచ్చి సీతాది పెడతాడు. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, జెన్యున్గా ఉంటుంది, ఏదైనా బరాబర్ మాట్లాడిద్ది. నాకు చెల్లెలు లేరు బట్ యువర్ మై సిస్టర్ అంటాడు. తర్వాత విష్ణుప్రియ ఇన్నోసెంట్కి మీనింగ్ అంటే ఆ అమ్మాయే అన్నట్టు చెప్తాడు. వెళ్ళి వచ్చేటప్పుడు కూడా జోక్ చేస్తున్నాడు. అబ్బా ఎంత మందికి ఉంటుంది చెప్పండి ఇది. ఎక్కడో చోట ర్యాష్ అవ్వటమో ఏదో ఒకటి ఉంటుంది. ఎంత కంపోజ్డ్గా ఉన్నాడు, ఇంకేం కావాలి ఒక మనిషిలో? ఎవరినైనా బాధించాడా హౌస్ లోపల? ఏం ఎక్స్పెక్ట్ చేశాడు బిగ్ బాస్ అంటే? రాగానే శేఖర్ భాష అంటే ఒక ఇష్యూలో ఉన్నాడు, రాజధాని విషయంలో ఒక సైడ్ తీసుకొని మాట్లాడి కాబట్టి ఇక్కడ కూడా వచ్చి చల్లా చెదరగా చేసేసి ఒక విధ్వంసం సృష్టించి ఒక నెగిటివ్ కంటెంట్ అట్లా చేసేసి అందరిని లేనిపోని అని తిట్టి ఆ కంటెంట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేశాడు బిగ్ బాస్ నుంచి? ఏమో అక్కడ కూడా ఆయన పాయింట్స్ ఉంటేనే మాట్లాడాడేమో, మనకు తెలియదు కదా. వరస్ట్ అనిపించింది నాకు శేఖర్ భాష ఎలిమినేషన్. అసలు హౌస్లో ఉన్న ఒకే ఒక్క పాజిటివ్ కంటెస్టెంట్, అంటే ఇంకా ఉండొచ్చు, ఈ 2 వీక్స్లో కొంచెం పాజిటివ్గా అనిపించి మంచిగా అనిపించిన కంటెస్టెంట్ శేఖర్ భాష. ఇది రాలేదే, బేబక్క ఎలిమినేట్ అయినప్పుడు ఇది రాలేదే, జనాల్లో ఈ బజ్ రాలేదే, అర్థం అవట్లా బిగ్ బాస్ టీంకి. శేఖర్ భాష ఎలిమినేషన్ అని అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇంతవరకు ఇది నచ్చని ఎలిమినేషన్ జనాలంతా మాట్లాడుకోవటం వినపడటం లేదా? ఇంకా నువ్వు ఎక్కడ జనాలకి ఇది ఇస్తున్నావు? జనాలు తీసేయి, అసలు ఓట్లు వేసిన వాళ్ళని. ఓకే, ఈ బాధపడే జనాలందరూ ఓట్లు వేయలేదు అనుకుందాం, ఓట్లు వేసిన వాళ్ళకి నువ్వేం వాల్యూ ఇచ్చావు?
ఆయనకు ఆడాలని ఉంది, ఆ తపన కనిపిస్తుందంట. మళ్ళీ ఆయన ఒక పుడింగిలాగా లేవటం, ఈ అబ్బాయి, ఆయన పేరు అభయ్ నవీన్, లాస్ట్లో లేచి అందరి ముందు అట్లీస్ట్ ఆయనకు ఒక ఆడే ఒక ఇది కనిపిస్తుంది. శేఖర్ భాషకి అది లేదు అంట. ఎన్ని పర్సనల్ అజెండాస్ అనమాట. ఇంకా సో వరస్ట్లో వరస్ట్ అనిపించింది ఆ శేఖర్ భాష ఎలిమినేషన్ అయితే. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. యా, ఇంకా రియల్లో సీత, విష్ణుప్రియ అండ్ దెన్ ప్రేరణ అని పెడతాడు. ఎక్సలెంట్. నిజంగా నాకు మీకు తెలుసో తెలియదో చాలా మంది ప్రేరణ నచ్చింది. చిన్న చిన్న నెగిటివ్ పాయింట్స్ ఉన్నా అదే చెప్తాడు. అంటే ఎక్కువ మంది జనాల యొక్క మూడ్ని ప్రతిబింబించేటట్టు ఉంది ఆయన. ఇప్పుడు చూడండి, ఈ సీజన్లో కూడా స్పై అంటే ఫస్ట్లో స్పై అంటే ఎస్ అంటే సోనియా, బి అంటే పృథ్వీ ప్రేరణ, వై అంటే యష్మి అని ఒకటి రెండు రోజులు చూశాను నేను కమెంట్స్. పీలో 2 పెట్టేవాళ్ళు. బట్ జస్ట్ ఒక్క రోజు అయిపోయినప్పటి నుంచి స్పైని సోనియా, పృథ్వీ అండ్ యష్మి అంటారు, కానీ ఆ లిస్ట్లో ప్రేరణ లేదంటే ఆ అమ్మాయి ఆట అలా ఉంది. నిజంగా ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చినా ఏమొచ్చినా అమ్మాయి ఆట బాగుంది. అమ్మాయి దాన్ని జస్టిఫై చేస్తే ఒక మాట కూడా అంటాడు. ఒక ఎవరినన్నా వైలెంట్గా ఆడాల్సి వచ్చినప్పుడు ఆడాలి ఆడాలి అంటుంది. సార్ అంత వైలెంట్ చూపిస్తే అట్లా ఒకటి చిన్న పాయింట్లు తీసేస్తే షీఈ్ నైస్ హ్యూమన్ బీయింగ్ అన్నట్టు అంటాడు. చాలా జెన్యూన్ సార్, చాలా నిజాయితీ గల అమ్మాయి అంటాడు. ఎంత అబ్జర్వ్ చేస్తే అది చెప్పగలిగేది ఆయన. ఆయనకున్న ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని జోడించి ఆయన కొన్ని వేల మందితో మాట్లాడుంటాడుగా, రేడియో జాకీగా, విభిన్న మనస్తత్వాలను చూసుంటాడుగా. ఎవరు ఎటువంటి అనేది తెలియదా. స్పాంటేనియస్గా మనుషులతో కమ్యూనికేట్ అవ్వాల్సిన ఒక జాబు ఆర్జే అంటే. వాళ్ళకి తెలిసిపోద్ది, మనిషిని బట్టి మాట్లాడాలి. సో ప్రేరణ పెడతాడు. ఇక్కడికి వచ్చేసరికి సోనియా పైకి ఆ నవ్వును చూసి ఏదో అనుకున్నాను, ఫుల్ కాంట్రాస్ట్ చూపించింది నామినేషన్లో అంటాడు. మణికంఠ ఆలోచించి మాట్లాడతాడు అంటాడు, అది కరెక్ట్. ఇతను గేమ్లో ఉన్నాడు, సరే అతను గేమర్గా మిగులుతాడు, మంచిగా ముందుకెళ్తాడు. నెక్స్ట్ ప్రోమోలో కూడా ఏదో ఒక మంచి డైలాగ్ వారు నడుస్తుంది యష్మికి తనకి. చెప్పాలే బొక్కలో మాట్లాడి మళ్ళా అంటుందన్నమాట యష్మి. మొత్తానికి మనీ అది ఒక సపరేట్ జోన్లో వెళ్తున్నాడు ఆయన. ఆయన కంప్లీట్ బిగ్ బాస్ గేమ్ని అణువను వంట పట్టించుకున్నాడు. ఇతనికి బిగ్ బాస్ గేమ్ అయితే వంట పట్టించుకోవాలి శేఖర్ భాష. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. వంట పట్టించుకుంటే ఈరోజు చెప్పిన ఇంకా గట్టిగా చెప్పొచ్చు. గట్టిగా చెప్పొచ్చు అంటే మళ్ళీ చెప్పలేదని కూడా లేదబ్బా. ఇప్పుడు మణికంఠ గురించి ఆల్రెడీ నామినేషన్లో చెప్పలేదా? ఇప్పుడు చెప్పిన మాటలే నామినేషన్లో చెప్పాడు. తర్వాత ఆదిత్య, థర్డ్ పర్సన్. ఆదిత్య ఎంత వరస్ట్ అంటే నిజంగా ఈరోజు ఏదో సేవ్ చేశారు, కానీ శేఖర్ భాష ఒక మాట అంటాడు. 2-3 సార్లు నన్ను నామినేట్ చేసి ఎన్నిసార్లు నెగిటివ్ ట్యాక్స్ ఆయనకి ఇచ్చినా ఆయన ఏమనలేదు. ఒక్కసారి ఆయనకి ఇస్తే సూటిపోటి మాటలతో హింసించాడంట ఆయన. చూడు ఎటువంటి ఇంట్లో ఉన్నాడు ఆయన ఇప్పుడు దాకా. వీళ్ళందరూ అసలు నైసెస్ట్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ ది ప్లానెట్. ఈ మిగిలిన వాళ్ళందరూ పత్తిత్తులు. ఓ మై గాడ్. సో అది అలా నడిచింది. ఇంకంతే. మధ్య మధ్యలో నాకు సార్ జోక్స్, సీత ఒక ఇన్సిడెంట్ చెప్పింది అనమాట. ఏం మాట్లాడాలని పెట్టాను అంతే. శేఖర్ భాష ఇది కుదిరితే శేఖర్ భాష ఎలిమినేషన్ మీద మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజే. ఎస్, దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. న్యూస్.